నమస్కారము. ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వారు ఈరోజు ముఖ్యమైనటువంటి పనులు చేపట్టే సందర్భంలో ఆత్మవిశ్వాసం కోల్పోకుండా జాగ్రత్త పడండి. అంతేకాకుండా మీరు చేపట్టేటటువంటి ముఖ్యమైనటువంటి పనుల విషయంలో కుటుంబ సభ్యుల యొక్క సహకారాన్ని కూడా కోరుకుంటూ ఉండాలి. నూతనమైనటువంటి కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు. జరిగిన కొన్ని రకాల సంఘటనల వలన మానసికమైనటువంటి బాధలు కూడా కలుగుతూ ఉంటాయి. అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. ఈరోజు మీకు అనుకూలించే దైవం సుబ్రహ్మణ్య స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారికి రాగి పాత్రలో దీపారాధన సమర్పణ చేయండి. వృషభ రాశి వారు ఈరోజు తాము చేపట్టిన పనులను జాగ్రత్తగా వ్యవహరించడం వలన పూర్తి చేసుకోగలుగుతారు. వ్యాపారంలో నిర్ణయాలను మార్చుకుంటూ ఉంటారు. అనవసరమైనటువంటి ఖర్చులను తగ్గించుకోవాలి. సంఘపరమైనటువంటి వ్యతిరేకులు పెరుగుతూ ఉంటారు. జాగ్రత్తగా వ్యవహరించండి. ఈరోజు మీకు అనుకూలించే దైవం లక్ష్మీ నృసింహస్వామి వారు. మీరు చేయవలసిన పూజ సుదర్శనాష్టకమును పారాయణం చేసుకోవటం మంచిది. మిథున రాశి వారు ఈరోజు కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటుంటారు. ఉద్యోగ బాధ్యతలు పెరుగుతూ ఉంటాయి. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ధనం విషయంలో ఏమాత్రం కూడా నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు. మీరు చేయవలసిన పూజ స్వామివారికి భస్మాభిషేకమును నిర్వహించండి. కర్కాటక రాశి వారు తాము చేసేటటువంటి పనుల్లో ఎక్కువ శ్రమకు గురి అవుతూ ఉంటారు. అనుకోనటువంటి విజయాలు కూడా లభిస్తూ ఉంటాయి. ఆధ్యాత్మిక దైవచింతన కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనవసరమైనటువంటి వివాదాల జోలికి వెళ్లకుండా మీరు పరిమితులను విధించుకుంటూ ఉండాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం పార్వతీ అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించి చిత్రాన్నమును నివేదన చేయండి. సింహరాశి వాళ్లకు ఈరోజు అనవసరమైనటువంటి ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. సామాజిక గౌరవాలు కూడా కాస్త ఒత్తిడికి గురి చేస్తూ ఉంటాయి. మనోధైర్యంతో ముందడుగు వేస్తే శుభ ఫలితాలు వస్తూ ఉంటాయి. తోటి వారి యొక్క సహకారంతో కొన్ని కష్టమైనటువంటి పనులు పూర్తి చేయగలుగుతారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామి వారు. మీరు చేయవలసిన పూజ గణపతి అష్టకమును పారాయణం చేయండి. కన్యారాశి వాళ్లకు ఈరోజు ఆత్మవిశ్వాసంతో చేసే పనులన్నీ కూడా విజయాలను అందిస్తుంటాయి. ప్రశాంతతతో కూడుకున్నటువంటి జీవనాలు ఉంటుంటాయి. సుఖమయ సౌఖ్యమైనటువంటి జీవనాలను పొందుతుంటారు. ఉద్యోగ విషయాల్లో వ్యాపార పరంగా కొన్ని రకాల బాధ్యతలు పెరుగుతూ ఉంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం దుర్గా అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించి పాయసమును నివేదన చేయండి. తులారాశి వారు ఈరోజు ఏదైనా ఒక పని చేపట్టినప్పుడు తొందరపడకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబ పరంగా ఉన్నటువంటి సమస్యలను అధిగమిస్తారు. ఉద్యోగ విషయాల్లో ఉన్నటువంటి లోపాలను సరిచేసుకుంటూ ఉండాలి. ధనం విషయంలో జాగ్రత్తగా ఉండటం, అంతేకాకుండా సంపాదించినటువంటి ధనాన్ని జాగ్రత్తగా పొదుపు చేసుకోవటం కూడా మంచిది. ఈరోజు మీకు అనుకూలించే దైవం మల్లికార్జున స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారికి అర్చన నిర్వహించటం, అలాగే కర్పూర నీరాజనమును సమర్పణ చేయటం మంచిది. వృశ్చిక రాశి వారు ఈరోజు ముందుగా అనుకున్న లేదా చేపట్టిన పనులు పూర్తి చేసుకోగలుగుతారు. వ్యవహారిక విషయాల్లో సమస్యలు ఎదురైనప్పుడు ధైర్యంగా వ్యవహరించి వాటిని పూర్తి చేయగలుగుతారు. పలు రకాల ప్రశంసలు కూడా అందుతుంటాయి. వ్యాపార పరంగా ఉన్నత స్థితికి చేరుకునే ప్రయత్నాలు ముందుకు వెళుతుంటాయి. ఆధ్యాత్మిక దైవచింతన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం లక్ష్మీ గణపతి స్వామివారు. మీరు చేయవలసిన పూజ మహాగణపతి స్వామివారి అర్చన నిర్వహించి స్వామివారికి చెరుకు ముక్కను నివేదన చేయండి.
ధనుసు రాశి వాళ్లకు ఈరోజు కుటుంబ సభ్యుల నుండి ముఖ్యమైనటువంటి ఆహ్వానాలు అందుతుంటాయి. పెద్దవారి సహకారంతో కష్టమైనటువంటి పనులు చేపడుతుంటారు. శుభవార్తలు సంతోషాన్ని ఇస్తుంటాయి. రాజకీయపరమైనటువంటి కార్యక్రమాలు ఉంటుంటాయి. ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు. మీరు చేయవలసిన పూజ స్వామివారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించండి. మకర రాశి వారు ఈరోజు కష్టమైనటువంటి పనులు చేపట్టి పూర్తి చేస్తుంటారు. ఆరోగ్య విషయాల్లో నిర్లక్ష్యంగా ఉండకూడదు. శ్రమతో చేపట్టిన పనుల వలన గౌరవాలు పెరగటమే కాకుండా ఆర్థిక ప్రయోజనాలు కలిసి వస్తాయి. వేరువేరు రూపాలలో పెట్టుబడుల గురించి ఆలోచనలు చేస్తుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారికి అర్చన నిర్వహించి నారింజ పళ్లను నివేదన చేయండి. కుంభరాశి వాళ్లకు పనుల్లో శ్రమ తగ్గిపోతుంది. గౌరవాలు పెరుగుతుంటాయి. ఆర్థిక క్రమశిక్షణ మేలు చేస్తుంది. ఉద్యోగ విషయాల్లో కొన్ని అవమానాలు ఉన్నప్పటికీ కలహాలకు దూరంగా ఉండండి. భవిష్యత్తు అంతా ఆనందమయంగా ఉంటుంది. అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గించుకోవాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం సుదర్శన స్వామివారు. మీరు చేయవలసిన పూజ సుదర్శన స్వామివారికి అర్చన నిర్వహించటం, అష్టకమును పారాయణం చేసుకోవటం మంచిది. మీనరాశి వాళ్లకు ఆర్థికంగా యోగదాయకంగా ఉంటుంది. కీర్తి ప్రతిష్టలు గౌరవాలు పెంపొందించుకోగలుగుతారు. వ్యవహారిక విషయాలు కలిసి వస్తాయి. రాజకీయ పరమైనటువంటి అవకాశాల్లో సంతోషాలు పొందుతూ ఉంటారు. సామాజిక పరమైనటువంటి కార్యక్రమాలను చేపడుతుంటారు. ఉద్యోగ నిర్వహణలో క్రమశిక్షణ లోపాలు లేకుండా జాగ్రత్త పడండి. ఈరోజు మీకు అనుకూలించే దైవం దత్తాత్రేయ స్వామివారు. మీరు చేయవలసిన స్వామివారి నామార్చన శ్రీపాదరాజం శరణం ప్రపత్యే అనేటటువంటి నామాన్ని జపం చేసుకుంటూ ఉండండి. ఇవి ఈనాటి దినఫలం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి.